భూమి ఎప్పుడైతే శరత్చంద్ర కన్న కూతురునని చెప్తుందో డిఎన్ఏ టెస్ట్కి అనుమతి ఇచ్చి అలాగే భూమికి బెయిల్ కూడా మంజూరు చేస్తారు. తర్వాత భూమి కోర్టులో నుండి బయటకు వస్తుంది. అప్పుడు అపూర్వ, రేపు తెల్లారేసరికి నీ బతుకు తెల్లారేలాగా చేస్తాను, ఈ భూమి మీద లేకుండా చేస్తానంటూ భూమికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరో పక్క మీరా కూడా భూమి మాటలు నమ్మకుండా ఇన్ని రోజులు మా అన్నయ్యని మోసం చేసి ఇప్పుడు మళ్ళీ కట్టుకథ అల్లుతున్నావా అని చెప్పి భూమి మీద నిందలు వేస్తూ ఉంటుంది. మరో పక్క గగన్ ఎప్పుడైతే భూమి శరత్చంద్ర కన్న కూతురని తెలుస్తుందో అప్పుడే తనతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా కన్నీళ్లతో వెళ్ళిపోతూ ఉంటే, రే గగన్ ఎక్కడికి వెళ్తున్నావురా, మన భూమి అక్కడుంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఎప్పుడు అనుకున్నట్టుగా ఇప్పుడు తను మన భూమి కాదమ్మా, తను ఆ శరత్చంద్ర కూతురు, ఇప్పుడు మనకి తనకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి గగన్ శారదను తీసుకొని బలవంతంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో భూమి అక్కడే కుప్పకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో తనకి శరత్చంద్ర గుర్తుకు వస్తాడు. నాన్నకి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో ఒక్కసారి వెళ్ళి చూడాలనుకొని భూమి పరుగు పరుగున శరత్చంద్ర దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక అలా శరత్చంద్ర చెయ్యి పట్టుకొని, నాన్న నీ కూతుర్ని వచ్చాను, అమ్మ చనిపోతూ బతికించిన ప్రాణాన్ని నాన్న, నేను ఇన్ని రోజులు మీ కళ్ళెదుటే ఉన్నా నేనే మీ కూతుర్నని మీకు చెప్పుకోలేని పరిస్థితి, ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఒకవేళ నేనే మీ కూతుర్నని చెబితే మీరు నమ్ముతారో లేదో అన్న భయం, ఆస్తి కోసమే నేను నాటకం ఆడుతున్నానని మీరు నిందలు వేస్తే నేను తట్టుకోలేను నాన్న, అందుకే సాక్ష్యాలు సంపాదించిన తర్వాత నేను మీ కూతుర్నని నిరూపించుకుందామని అనుకున్నాను. ఉన్న సాక్ష్యాలు కూడా ఆ అపూర్వ నాశనం చేసిందని చెప్పి భూమి ఎంతగానో ఏడుస్తూ, అమ్మ దూరం అయిపోయింది, ఇప్పుడు మీరు కూడా దూరం అయితే నేను ఇంకా ఎవరి కోసం బతకాలి నాన్న, నేను తట్టుకోలేను, అసలు నేను బతికున్నదే మీకోసం, దయచేసి నా కోసం ఒక్కసారి కళ్ళు తెరవండి నాన్న అని చెప్పి భూమి ఎంతగానో ఏడుస్తూ అలా శరత్చంద్ర చేయి పట్టుకొని, ఇన్ని రోజులు నీకు చెప్పలేకపోయిన నిజాన్ని ఈరోజు అందరి ముందు కోర్టులో చెప్పి ఈ ప్రపంచానికి నీ కూతుర్నని చెప్పాల్సి వచ్చింది, దయచేసి నన్ను క్షమించు నాన్న, నిన్ను నేనే పొడి చేశానని అంటున్నారు, మీరు నా ప్రాణం నాన్న, అటువంటిది నేను మిమ్మల్ని ఎలా పొడుస్తాను, వాళ్ళందరూ అంటున్నా ఆ మాటలు భరించలేక నేను మీ కూతుర్నన్న నిజాన్ని ఈరోజు మీకంటే ముందుగా ఈ ప్రపంచానికి తెలియజేయాల్సి వచ్చిందని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా భూమి ఏడుస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన అపూర్వ భూమిని కోపంగా చూస్తూ ఉంటుంది. ఏ భూమి, నా బావ దగ్గర నీకేంటే పని, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్తావా లేదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, అపూర్వ దయచేసి నన్ను నాన్న దగ్గర ఉండనివ్వు, నాన్న స్పృహలోకి వచ్చిన తర్వాత నేనే ఆయన కూతుర్నని నాన్నకు చెబుతాను, అప్పుడు నాన్న కూడా సంతోషపడతారు, ప్లీజ్ అపూర్వ దయచేసి నన్ను నాన్న దగ్గరే ఉండనివ్వు అని చెప్పి భూమి బతిమలాడుతూ ఉంటుంది. ఏంటే ఉండనిచ్చేది, మా బావని చంపాలని చూసిందే కాకుండా ఇప్పుడు మళ్ళీ కట్టుకథలు అల్లుతున్నావా, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ అపూర్వ భూమిని తోసేస్తుంది. నువ్వు కూడా మీ అమ్మ దగ్గరికి పో అంటూ అపూర్వ భూమిని తోసేసిన తర్వాత ఇక అపూర్వ మనసులో అంతా కూడా భూమి శరత్చంద్ర కూతురని ఈ ప్రపంచానికి రుజువు అయితే అప్పుడు అది ఆ ఇంటికి మహారాణి అవుతుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. దీన్ని కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించాలి, అప్పుడిక నాకు ఎటువంటి అడ్డు ఉండదు, అవసరమైతే బావని అమెరికా తీసుకువెళ్ళైనా నేను కాపాడుకుంటాను, దీన్ని మాత్రం ఈ భూమి మీద లేకుండా చెయ్యాలి అని చెప్పి అపూర్వ భూమి బయటకు వచ్చిన తర్వాత అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా రౌడీలకు ఫోన్ చేస్తుంది. చూడండి, మీకు వాట్సాప్లో ఒక అమ్మాయి ఫోటో పంపించాను, ఆ అమ్మాయిని దారుణంగా చంపాలి, ఎట్టి పరిస్థితులను టార్గెట్ మిస్ అవ్వకూడదు, ఇప్పుడే మీ అకౌంట్లోకి అడ్వాన్స్ పంపిస్తున్నాను, పని పూర్తయిన వెంటనే మిగతా అమౌంట్ ఇస్తాను అని చెప్పి అపూర్వ రౌడీలకు చెప్పడంతో ఇక మీరు ఆ అమ్మాయి గురించి మర్చిపోండి మేడం, అంతా మేము చూసుకుంటామని చెప్పి ఆ రౌడీలు అంటూ ఉంటారు. వస్తే భూమి,
ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. నువ్వు ఆ శరత్ చంద్ర కూతురు అని తెలిసింది కాబట్టి ఇకపై ఆ గగన్ గాడు కూడా నిన్ను పట్టించుకోడు. నీ అంతటా నువ్వే ఆ గగన్ గాడికి దూరం అవుతున్నావు. ఇప్పుడు నిన్నిక కాపాడే దిక్కే లేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మరోపక్క ఇంటికి వచ్చిన తర్వాత శారద గగన్తో, రే గగన్, పాపంరా భూమి, ఒంటరి ఆడపిల్ల ఎక్కడికని వెళ్తుంది, నువ్విలా తన విషయంలో ఆలోచించడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. భూమి శరత్చంద్ర కూతురు అయ్యి ఉండొచ్చు, కానీ అంతకంటే ముందు నుండే మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. భూమిని శరత్చంద్ర కూతురుగా కాకుండా నువ్వు ప్రేమించే అమ్మాయిగా చూడరా, అప్పుడు తనకు వచ్చిన కష్టం ఏంటో నీకు అర్థమవుతుంది. అంత గొప్పింటి కూతురైనా సరే తను ఏ రోజు కూడా శరత్చంద్ర కూతురని తెలిసినా కూడా మనతో ఎప్పటిలాగే ఉంది. తను మన ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆ శోభచంద్రలోని మంచితనమే భూమికి కూడా వచ్చింది. భూమికి అన్నీ కూడా శోభచంద్ర లక్షణాలే వచ్చాయని చెప్పి శారద అంటూ ఉంటుంది. భూమి ఆ శోభచంద్ర కూతురు కాబట్టే ఆ శోభచంద్ర నాట్యం కూడా భూమికి వారసత్వంగా వచ్చిందని చెప్పి అలా శారద గగన్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే, అమ్మ నువ్వెన్నైనా చెప్పమ్మా, భూమిని ఆ శరత్చంద్ర కూతురుగా తలుచుకుంటేనే నాకు ఎక్కడ లేని కోపం వస్తుంది. ఆ శరత్చంద్రకు నాకు ఉన్న శత్రుత్వం గురించి నీకు తెలుసు కదా. అటువంటి మనిషికి పుట్టిన భూమిని నేను అంగీకరించలేను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక ఈ విషయంలో నువ్వెన్ని చెప్పినా సరే నా నిర్ణయం మారదు, ప్లీజ్ అమ్మా అంటూ గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోపక్క చెర్రీ ఇంటికి వచ్చిన తర్వాత బిందు, రే చెర్రీ, కోర్టులో ఏం జరిగిందిరా, భూమికి శిక్ష పడిందా అని చెప్పి కంగారుగా అడుగుతూ ఉంటుంది. దాంతో చెర్రీ, లేదే, భూమి మావయ్య కన్న కూతున్నని చెప్పింది అని అంటూ ఉంటే బిందు ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంట్రా నువ్వు అనేది, భూమి నిజంగా మన మావయ్య కూతురా అని చెప్పి అంటూ ఉంటే, అవునే, భూమి నిజంగానే మన మావయ్యకి శోభచంద్ర అత్తయ్యకి పుట్టిన కూతురు. డిఎన్ఏ టెస్ట్కి కోర్టు వాళ్ళు కూడా అనుమతి ఇచ్చారు. రేపు రిపోర్ట్ వస్తుంది. ప్రస్తుతం భూమిని బెయిల్ మీద రిలీజ్ చేశారని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. అవునా, మరి పాపం ఇప్పుడు భూమి ఎక్కడికి వెళ్ళిందని చెప్పి బిందు అంటూ ఉంటే అప్పుడు చెర్రీ, అదే తెలియదే, ఎప్పుడైతే భూమి మామయ్య కూతురని తెలిసిందో అప్పుడే అన్నయ్య కూడా భూమిని ద్వేషిస్తూ దూరం పెట్టడం మొదలుపెట్టాడు. అన్నయ్య భూమితో అసలు మాట్లాడలేదు. పాపం భూమి ఏడుస్తూ అక్కడే కుప్పకూలింది. నేను ధైర్యం చెప్తామంటే నన్ను అమ్మ లాక్కొచ్చేసిందని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. మరి ఇప్పుడు ఎలా రా, పాపం భూమికి ఊరిలో మనము గగన్ అనేవాళ్ళు తప్ప ఎవరూ తెలీదు. మనం ఇద్దరం కాదంటే పాపం తను ఎక్కడికి వెళ్తుందని చెప్పి బిందు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. భూమి మరెవరో కాదు బిందు, అన్నయ్య చిన్నప్పుడు ఒక పసిపాపను కాపాడాడని చెప్పాను కదా, ఆ పసిపాప మరెవరో కాదు భూమిని. అన్నయ్యకు సిరిమువ్వ అంటే చాలా ఇష్టం. ఈ విషయం అన్నయ్యకి చెప్తే అన్నయ్యే భూమిని కాపాడి ఇంటికి తీసుకొని వస్తాడు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. దాంతో బిందు, అన్నయ్య నిజంగా నీది ఎంత మంచి మనసురా, గగన్ అన్నయ్య భూమి ఇద్దరు ప్రేమించుకుంటున్నారని తెలిసి నువ్వు నీ ప్రేమని త్యాగం చేస్తున్నావు. ప్రేమించిన అమ్మాయి మీద కోపం పెంచుకోకుండా తనకు మంచి జరగాలని కోరుకుంటున్నావని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చెర్రీ, అన్నయ్య భూమిల బంధం ఎప్పుడో ముడిపడిందే, నేనే మధ్యలో వచ్చాను. భూమి నన్ను ప్రేమిస్తుందని చెప్పి నేనే మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. అయినా ప్రేమంటే ప్రేమని గెలిపించుకోవడం మాత్రమే కాదు, ప్రేమించిన అమ్మాయి ఆనందంగా ఉండేలాగా తన మనసు ఏంటో తెలుసుకోవడం అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక దాంతో బిందు చెర్రీని హక్ చేసుకొని, నిజంగా నీలాంటి అన్నయ్య దొరకడం నా అదృష్టం రా, నీది నిజంగా చాలా గొప్ప మనసు అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత చెర్రీ, సరేనే, నేను ఇప్పుడే గగన్ అన్నయ్య దగ్గరికి వెళ్ళొస్తాను,
ఎవరైనా అడిగితే నేను ఇంట్లోనే ఉన్నానని చెప్పి మేనేజ్ చేయని చెప్పి చెర్రీ అలా పరుగు పరుగున గగన్ దగ్గరికి వస్తాడు. ఇక అలా గగన్ దగ్గరికి చెర్రీ వచ్చేసరికి శారద గగన్ని భూమిని తీసుకురమ్మని చెప్పి బతిమలాడుతూ ఉంటుంది. అమ్మ, ఎన్నిసార్లు చెప్పాలమ్మా భూమి టాపిక్ ఇకపై తీసుకురావద్దని అని చెప్పి గగన్ మండిపడుతూ ఉంటాడు. అప్పుడే చెర్రీ అక్కడికి వస్తాడు. అన్నయ్య, భూమి అని చెప్పి చెర్రీ చెప్పబోతూ ఉంటే, ఏంట్రా నువ్వు కూడా ఆ భూమి గురించి మాట్లాడడానికి వచ్చావా? ఇప్పటి వరకు మా అమ్మ మాట్లాడింది, ఇప్పుడు నువ్వు కూడా మాట్లాడుతావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఎందుకు ప్రతి ఒక్కరు భూమి గురించి ఆలోచిస్తున్నారు? నా బాధను ఎందుకు ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పి గగన్ మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో చెర్రీ, అది కాదన్నయ్య, ఒక్కసారి నేను చెప్పేది విను. భూమి మరెవరో కాదన్నయ్య, నీ సిరిమువ్వ అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? భూమి నా సిరిమువ్వ అవ్వడం ఏంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటే, అవునన్నయ్య, ఈ విషయం భూమి ఎప్పుడో నాతో చెప్పింది. భూమి ఎప్పుడైతే ఈ ఊర్లో అడుగు పెట్టిందో నీ కారులో ఉన్న ఆ మువ్వను చూసి తను గుర్తుపట్టింది. ఆ మువ్వ గురించి నన్ను వివరాలు అడిగింది. తర్వాత రాజమండ్రి వెళ్ళి తన గతం ఏంటో తెలుసుకుంది. అప్పుడే భూమికి తనే శరత్చంద్ర మామయ్య కూతురు అన్న విషయం తెలిసింది. కానీ ఈ విషయం నాకు కూడా చెప్పలేదు. కేవలం తనను కాపాడిన విషయం గురించి అడిగి తెలుసుకుంది. తనను చిన్నప్పుడు కాపాడింది నువ్వే అన్న విషయం భూమికి ఎప్పుడో తెలుసన్నయ్యా. అప్పటి నుండే భూమి నిన్ను ప్రేమించడం మొదలుపెట్టిందని చెప్పి చెర్రీ జరిగింది మొత్తం కూడా గగన్కి వివరిస్తూ ఉంటాడు. ఇక మొత్తం తెలుసుకున్న తర్వాత గగన్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఒరే గగన్, ఆ దేవుడు మీ మధ్య ఎప్పుడో ముడివేశాడు. మీ ఇద్దరి మధ్య బంధం ఎప్పుడో ముడిపడిపోయింది. వెళ్ళి ఇప్పటికైనా నీ భూమిని తెచ్చుకోరా అని చెప్పి శారద చెప్పడంతో ఇక గగన్ కన్నీళ్లు తుడుచుకుంటూ, నా భూమి ఎక్కడున్నా వెతికి నేను తీసుకొని వస్తానమ్మా, భూమికి అండగా నిలబడతాను అని చెప్పి గగన్ పరుగు పరుగున భూమి కోసం వెళ్తూ ఉంటే ఇక చెర్రీ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. గగన్ భూమి కోసం వెళ్ళిన తర్వాత ఇక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న భూమిని కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక అపూర్వ అదంతా చూస్తూ ఎంతగానో ఆనందపడిపోతూ, వసే భూమి, ఈసారి నిన్ను కాపాడడానికి ఆ గగన్ గాడు కూడా రాడు, ఇక నువ్వు కూడా మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవే అని చెప్పి గుడ్ బై అంటూ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక అలా రౌడీలు భూమిని కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళడం గగన్ చూస్తాడు. ఇక వెంటనే వాళ్ళ కార్ని ఫాలో అవుతూ ఉంటాడు. వాళ్ళు ఒక చోట భూమిని కిందకు దించి ఇక అలా కత్తితో పొడవబోతూ ఉంటారు. అలా భూమిని కత్తితో పొడవబోతూ ఉంటే, ప్లీజ్ మీకు దండం పెడతాను, ఎవరు మీరు, ఎందుకు నన్ను చంపాలని చూస్తున్నారు అని చెప్పి భూమి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. అలా రౌడీలు కత్తి తీసుకొని భూమిని పొడవబోతూ ఉంటే సరిగ్గా అదే టైంకి గగన్ అక్కడికి వచ్చి ఆ రౌడీ చెయ్యి పట్టుకొని అతని చెయ్యి విరిచేసి కత్తి కింద పడిపోయేలాగా చేస్తాడు. తర్వాత రౌడీలందరూ కూడా గగన్ మీద అటాక్ చేస్తూ ఉంటే గగన్ వాళ్ళందరినీ చిత కొడుతూ ఉంటాడు. ఇక ఇందులో ఒక రౌడీ వచ్చి బలంగా భూమి తల మీద కొట్టడంతో భూమి తలకు గాయమయ్యి ఇక తను అక్కడికక్కడే స్పృహ కోల్పోతూ ఉంటుంది. భూమి రక్తాన్ని కళ్ళారా చూసిన రౌడీలను గగన్ వెంటాడి మరీ కొడుతూ ఉంటాడు. ఎవడ్రా మిమ్మల్ని పంపించింది, మర్యాదగా నిజం చెప్పండి అంటూ అలా కర్ర తీసుకొని రౌడీలను చితక బాదుతూ ఉంటే, అపూర్వ మమ్మల్ని పంపించిందని చెప్పి రౌడీలు చెప్పడంతో ఇక గగన్ వెంటనే భూమిని ఎత్తుకొని కోపంతో రగిలిపోతూ ఇక తన తలకు కట్టు కట్టించి అపూర్వ దగ్గరికి వస్తాడు. ఏ అపూర్వ, ఎక్కడున్నావే, బయటకు రావే అంటూ గగన్ అపూర్వని పిలుస్తూ ఉంటాడు. ఇక అలా అపూర్వ బయటకు వచ్చిన తర్వాత, నా భూమిని చంపించాలని చూస్తావా, నిన్ను వదిలిపెట్టను అని చెప్పి గగన్ అపూర్వ గొంతు పట్టుకుంటాడు. ఇక దాంతో భూమి గగన్ని ఆపుతూ, దయచేసి తనని వదిలేయండి, మీరు హంతకులు అవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. చూసావా నా భూమి మంచితనం, నువ్వు తన ప్రాణాలు తీయాలని చూసినా తను మాత్రం నిన్ను చంపొద్దని వేడుకుంటుంది. ఇప్పటికైనా భూమి మంచితనం తెలుసుకో, మనిషిగా మారు. ఇంకొక్కసారి భూమి మీద నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే మాత్రం నీ అంతు చూస్తాను. ఈసారి భూమి అడ్డుపడినా సరే నేను నిన్ను విడిచిపెట్టనని చెప్పి
గగన్ అపూర్వకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తాడు. అయినా నీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు భూమి శరత్చంద్ర కూతురుగా ప్రపంచానికి పరిచయం అయితే ఈ ఇంట్లో నీ స్థానం పడిపోతుందనే కదా ఇప్పుడు చెప్తున్నాను విను. భూమికి కాబోయే భర్తగా తన మనసు తెలుసుకొని చెప్తున్నాను. శరత్చంద్ర కూతురుగా నేను భూమిని ప్రపంచానికి పరిచయం చేస్తాను. భూమికి అండగా నేనున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక గగన్ మాటలకు భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. పద భూమి, మన ఇంటికి వెళ్దామంటూ గగన్ భూమిని తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇక శారద, అమ్మ భూమి ఏంటమ్మా తలకు ఆ గాయం అని చెప్పి ఇక ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. తర్వాత భూమి గగన్తో ఒక్కసారి నాన్నని చూడాలనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే గగన్ భూమిని శరత్చంద్ర దగ్గరికి తీసుకుని వస్తాడు. ఇక శరత్చంద్ర స్పృహలోకి వచ్చిన తర్వాత భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతూ, నాన్న నేను నిన్ను పొడిచానని అందరూ అంటున్నారు, కన్న కూతురునైనా నేను మిమ్మల్ని పొడిచానని అందరూ అంటూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర షాక్ అవుతూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్, బావగారు భూమి మరెవరో కాదు బావగారు, మీ కన్న కూతురు, డిఎన్ఏ రిపోర్ట్ కూడా వచ్చింది, ఇదిగోండి డిఎన్ఏ రిపోర్ట్ అని చెప్పి రిపోర్ట్ చూపిస్తూ ఉంటే ఇక శరత్చంద్ర ఎంతగానో ఎమోషనల్ అవుతూ లేచి కూర్చోబోతూ ఉంటాడు. ఇన్ని రోజులు భూమి సాక్ష్యాలు సంపాదించిన తర్వాత తనే మీ కూతురని నిరూపించుకుందాం అనుకుంది బావగారు, అందుకే ఈ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టిందని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక ఎప్పుడైతే భూమి తన కన్న కూతురని తెలిసిందో శరత్చంద్ర ఎంతగానో ఎమోషనల్ అవుతూ, నన్ను క్షమించు తల్లి, నీ మనసుని నేను అర్థం చేసుకోలేకపోయానని చెప్పి అంటూ ఉంటాడు. అసలు ఇంతకీ మిమ్మల్ని పొడిచింది ఎవరు బావగారు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే వంశీ అని చెప్పి జరిగింది మొత్తం కూడా శరత్చంద్ర చెబుతూ ఉంటాడు. ఇక అక్కడున్న పోలీసులు కూడా శరత్చంద్ర స్టేట్మెంట్ని తీసుకుంటూ ఉంటారు. వంశీ చంపబోయాడన్న విషయం తెలియగానే కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక ఇందు జీవితం గురించి ఆలోచిస్తూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. అటువంటి నీచుడు మన ఇందుకి కరెక్ట్ కాదు, ఇందుకి వంశీకి విడాకులు ఇప్పించి ఇందుకి మరొక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామని చెప్పి శరత్చంద్ర కృష్ణప్రసాద్కి చెబుతూ ఇందు బాధ్యత నాది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక తర్వాత భూమిని చూస్తూ శరత్చంద్ర ఎంతగానో బాధపడుతూ, ఎన్నోసార్లు నువ్వే నా కన్న కూతురువని నా మనసుకి అనిపించింది, కానీ నేను ఏదైనా పొరపాటు పడుతున్నానేమోనని ఆలోచించానని చెప్పి నన్ను క్షమించమ్మా అంటూ శరత్చంద్ర భూమికి క్షమాపణ చెబుతూ ఉంటే, నేను మిమ్మల్ని క్షమించడం కాదు నాన్న, మీరు నన్ను క్షమించాలి. గగన్ గారిని నేను ఎందుకు ప్రేమిస్తున్నానంటే చిన్నప్పుడు ఫ్యాక్టరీ గోడల మధ్య పసిపాపగా ఉన్న నన్ను ఆయన కాపాడారు నాన్న. ఆ రోజు ఆయన కనుక లేకపోతే నేను ఇలా ప్రాణాలతో ఉండేదాన్నే కాదు. అందుకే నేను ఆయన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మీరు నాకు జన్మనిస్తే ఆయన నాకు పునర్జన్మనిచ్చారని చెప్పి భూమి చెబుతూ ఉంటుంది. ఇక గగన్ భూమిని కాపాడాడన్న విషయం తెలిసిన తర్వాత, భూమి మనసు తెలిసిన తర్వాత శరత్చంద్ర ఒక నిర్ణయం తీసుకుంటాడు. గగన్ని పిలువమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక అలా గగన్ అక్కడికి వచ్చిన తర్వాత, నువ్వు నా కూతురు ప్రాణాలు కాపాడావు, ఈరోజు నీ వల్లే నేను నా కూతురు ఇలా కలుసుకున్నామని చెప్పి అలా గగన్ చేయి తీసుకొని భూమి చేతుల్లో పెడుతూ, మీ ఇద్దరి పెళ్ళికి నేను ఒప్పుకుంటున్నాను, మనస్ఫూర్తిగా నేను దగ్గరుండి మీ పెళ్ళిని జరిపిస్తాను. చిన్నప్పటి నుండి నా కూతురికి నేను ఏమీ ఇవ్వలేదు, మొదటిసారిగా నా కన్న కూతురని తెలిసిన తర్వాత నువ్వు కావాలని కోరుకుంది, కాబట్టి నా కూతురి కోరికను నెరవేర్చడం నా బాధ్యతగా మీ ఇద్దరిని నేను ఒకటి చేస్తున్నానని చెప్పి శరత్చంద్ర గగన్ భూమిలా చేతులను కలుపుతాడు. ఇక దాంతో కృష్ణప్రసాద్ ఆనందపడిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన అపూర్వ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అంటే బావ ఆ భూమి కోసం గగన్ని భూమిని ఒకటి చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఒకటైపోతే అప్పుడు నా పరిస్థితి, నా కూతురు పరిస్థితి ఏంటి?
ఆ గగన్ గారిని ప్రేమిస్తున్న నా కూతురు ఏమైపోతుంది అని చెప్పి అపూర్వ ఆలోచించడం మొదలు పెడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.